తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అనంత్ అంబానీ ఎమోషనల్ గా మాట్లాడాక అందరి దృష్టి అతని మీదే పడింది. ఓ బిలియనియర్ కొడుకు కదా అని అతన్ని అలానే చూడాల్సిన అవసరం లేదు. అంతకుమించి ఎన్నో మంచి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. దానికి నిదర్శనమే గుజరాత్లోని జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ పునరావాస కేంద్రం. దీని పేరు వంతారా. గాయపడ్డ జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే వంతారా అంటే ఓ కృత్రిమ అడవి. ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కేవలం ఏనుగుల కోసమే 600 ఎకరాల ప్రత్యేక ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన వాటిలో ఒకటి. కోవిడ్ సమయంలో దీని ఆలోచన వచ్చిందని వంతారా ప్రారంభోత్సవం సందర్భంగా అనంత్ అంబానీ అన్నారు. We started the wildlife rescue center building in the peak of COVID. So as you know, the whole world was suffering and we all had some time to think about it. So in the peak of COVID, we started building the wildlife rescue center. వంతారా పేరిట ఈ వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ ఏర్పాటు చేయడానికి తన అమ్మ నీతా అంబానీయే స్ఫూర్తి అని అనంత్ అన్నారు. ఆమె తన చిన్నతనంలోనే 30 వీధి కుక్కలను రెస్క్యూ చేశారని అనంత్ చెప్పుకొచ్చారు. తన తాతగారు తనను స్లాటర్ హౌస్కు అంటే జంతువులను వధించేశాలకు తీసుకెళ్లేవారని, అక్కడ కోళ్లు మేకలను రెస్క్యూ చేసేవాళ్ళమన్నారు. అంతేగాక 1997-98 సమయంలో ఎన్నో ఆవులను కాపాడామని అనంత్ అంటున్నారు. తాను హిందూ ధర్మాన్ని గౌరవిస్తానని, ఎక్కువగా ఫాలో అవుతానంటున్న అనంత్ ప్రతి జీవి ఒకటేనని శ్రీకృష్ణుడన్న మాట తనకు ఎంతగానో నచ్చుతుందన్నారు. హెల్ప్లెస్ పరిస్థితిలో ఉన్న జంతువులను రక్షించడం తాను దేవుడికి చేసే సేవగా తాను భావిస్తానని అనంత్ అంటున్నారు. ఈ వంతారా వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్లో 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. Thank you.